పాప వినాశనం డ్యాం నిర్వహణ లోపం కారణంగా గేట్లు దెబ్బతిన్నాయని, మరో ఏడాది లోపల గేట్లను మార్చాలని, లేదంటే డ్యాంకి ప్రమాదం వాటిల్లుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు తెలిపారు. గురువారం ప్రభుత్వ టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పాప వినాశనం గోగర్భం డ్యాంను పరిశీలించారు కన్నయ్య నాయుడు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు అధికంగా ఉన్న కారణంగా 3 నెలల తర్వాత మరమ్మతు పనులు ప్రారంభిస్తామని అన్నారు. డ్యాంలో లీకేజీని అరికట్టడానికి సత్వరమే పనులు ప్రారంభించి నెలలోపల పనులను పూర్తి చేస్తామని అన్నారు. డ్యాం మరమ్మతు పనులు పూర్తయితే 40 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉండదని అన్నారు. గోగర్భం డ్యాంలో కూడా లీకేజీని అరికట్టాలని, త్వరలోనే ఆ పనులను ప్రారంభిస్తామని అన్నారు. రాయలసీమని రత్నాలసీమ చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని, నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయిస్తే నీటి ఎద్దడి తీర్చే విధంగా డ్యాంలలో నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తిరుమలలో నీటి ఎద్దడిని తీర్చేందుకు కాలంగి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.2 టీఎంసీ నుంచి 2 టీఎంసీలకు పెంచుతున్నామని, ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశామని, మరో 4 గ్రామాల్లో భూసేకరణ పూర్తయితే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. బాలాజీ రిజర్వాయర్ పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారని, సోమశీల డ్యాంలో కూడా చాలా మరమ్మతు పనులను చేయాల్సి ఉందని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పుడు ఇది ఆర్గానిక్ డ్రైన్ హోల్స్ ఉన్నాయా, నీళ్ళు నిలుస్తున్నాయా, డ్రైన్ హోల్స్ కూడా పెట్టాలి.